యుగయుగాలుగా భారతీయుల్ని ప్రభావితం చేసే నగరం కాశీనగరం. వారణాసి, కాశీ దాని పర్యాయ పదాలు. కష్టం వచ్చిన హరిశ్చంద్రుడు వారణాసికి పోయాట. అగస్త్య మహర్షి వారణాసికి వెళ్ళి సందర్శించాడు. కబీర్ వారణాసిలోనే నివసించినాడు. అట్లాగే అనేక మంది భక్త కవులకు భారతీయుడు ఒకసారైనా సందర్శించి తీరాలి అటువంటి భారతీయ ప్రాచీన నగరం కాశీనగరం అని మనందరి హృదయాలలో సుస్థిర స్థానం ఉంది. ఈ విదేశీయ పాలనలో ఒడిదుడుకులకు గురైనటువంటి మహా ప్రాచీన భారతీయ నగరాల్లో కాశీ కూడా ఉంది. అయితే నేను చాలాసార్లు యోచిస్తూ ఉండేవాడిని, ఈ కాశీనగరం గురించి దాదాపు అన్ని మహద్గ్రంథాలలో, ప్రాచీన గ్రంథాలలో ఎందుకు ప్రశంసించారు? చాలా సంవత్సరాల ఆలోచన తర్వాత, కొందరు సత్పురుషులతో సత్సంగం తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, భారతీయ ఋషులు బహుశా వేదవ్యాసుడి తర్వాత మొత్తం భారతదేశం అంతా విస్తరించిన వేద వాంగ్మయానికి ఒక కేంద్రం ఉండాలి. అంటే వేదాలు 4గా విభజించబడి 1108 శాఖలు, లక్షోపలక్షలుగా ఉన్న వాటన్నిటినీ సంస్కరిస్తే ఇన్ని శాఖలైతే, అట్లా నేనంటానికి కారణం 1108 ఉపనిషత్తులని చెబుతారు. ఆ తర్వాత అది 108గా, తర్వాత దశోపనిషత్తులుగా చెప్తారు గనక ఆ విధంగా 4 వేదాల వైదిక శాఖలన్నిటినీ అక్కడ ఏర్పాటు చేసుకున్నారు. భారతీయ ఋషి సంప్రదాయానికి ఆటపట్టుగా ఖచ్చితంగా ప్రతి భారతీయుడు ఒకరోజు వెళ్ళి కొద్ది రోజులైనా ఉండి సందర్శించి రావలసినటువంటి నగరంగా అక్కడ కాశీలో విశ్వేశ్వరుడు ఉన్నాడు, అన్నపూర్ణాదేవి ఉంది, విశాలాక్షి ఉంది. విశాలాక్షి అంటే ఒళ్ళంతా కళ్ళు చేసుకుని మనని కాపాడే అమ్మగారని భావం చెప్పుకోవచ్చు. అన్నపూర్ణ అంటే మనందరికీ ఆహారం ఇచ్చే అమృతమూర్తి అయిన ప్రకృతి స్వరూపమని భావించవచ్చు. వీళ్ళు విశ్వేశ్వరుడి యొక్క అభివ్యక్త రూపాలని, విశ్వేశ్వరుడు మూలసూత్రమని మన ధార్మిక ఋషులు ప్రాచీనులు వివరించిన భావంగా స్థూలంగా చెప్పుకోవచ్చు. అదిగాక అక్కడ మనం ఎప్పుడైనా వెళ్ళినప్పుడు గంగ ఒడ్డున ఆ కాశీలో ఘాట్లలో 64 ఘాట్లు ఉన్నాయంటారు కదా, ఆ ఘాట్లలో చెప్పే మంత్రాల్లో కాశీయా మహాశ్మశానే అని చెబుతుంటారు. అది మహాశ్మశానం అట. అంటే శివుడి స్థానం అని. శివుడంటే సద్గురువుకు సంకేతం. ఆయన దక్షిణామూర్తి. అంటే మానవులను అమృతత్వం వైపు ప్రేరేపించే దివ్యశక్తి సమన్వతమైనటువంటి భగవద్ అంశయే శివుడు. ఆ శివుడి గురించి చెప్పి ఆయన సద్గురు స్వరూపం. అందుకని మహానుభావులు అందరూ అనేక సందర్భాల్లో కాశీని సందర్శించినట్టు, సాక్షాత్తు మానవాకృతి ధరించిన మహానుభావుడైన త్రైలింగ స్వామి అక్కడే ఉన్నట్టు కాశీ విశేష కథలలో మనం వింటాం. అయితే ఈ కాశీ నగరాన్ని 1970లు ఆ ప్రాంతంలో చూసినప్పుడు ఎక్కడ చూసినా ఇరుకు సందు గొంతులు, ఒక ఆటో కూడా శుద్ధంగా వెళ్ళలేనివి, అటువంటి గొంతులు, ఎక్కడ చూసినా ఆవులు, ఫారినర్స్ కనిపించేవారు. ఆ గంగానది ఆ తర్వాత ఇప్పుడు కొంచెం పరిశుభ్రపరచబడినది. ఆ ఘాట్స్ అన్నీ ప్రస్తుతం మెరుగ్గా ఉన్నట్టు మనం చూస్తాం. ఆ రోడ్లు కొంత వీలున్నంత విస్తరించబడ్డాయి. అక్కడ కాశీ నగరంలో వెళ్ళిన అడుగు పెట్టగానే మనం యుగయుగాలుగా భారతీయులందరూ తలిచిన పవిత్ర పావన దివ్యక్షేత్రానికి, ఒక భారతదేశపు సంస్కృతి యూనివర్సిటీ ఉండేటటువంటి జ్ఞాన కేంద్రపు స్థలానికి వచ్చిన భావన కలుగుతుంది. బహుశా అందుకనేమో మదనమోహన మాలవీయ భిక్షమెత్తి అక్కడ బెనారస్ యూనివర్సిటీ నిర్మించాడు. ఆ బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం ఉండే ప్రాంతం విశాలంగాను, కొత్తగా వచ్చిన నగరంగాను మనం గమనించవచ్చు. ఇకపోతే కాశీ గురించి ఎన్నో మధురమైన గాథలు. మన భారతీయ జనజీవన స్రవంతిలో కాశీ ఒక భాగం. అటువంటి కాశీ గురించి నాకు తోచిన ఒక విషయాన్ని నేను మీతో పంచుకోవాలని, అందులో ఆనందం పొందాలని అనుకుంటున్నాను. ఇంగ్లీష్లో ఈ బ్రిటిష్ వాళ్ళు మన జాతికి అపకారం చేసినట్టే కొన్నిసార్లు ఉపకారం కూడా చేశారు. జేమ్స్ లేహంట్ అనే ఒక ఆంగ్ల కవి
ఈయన అక్టోబర్ 19, 1784లో పుట్టి ఆగస్టు 28, 1859లో జీవయాత్ర చాలించాడు. అతడికి భారతదేశం అంటే ఒక గొప్ప ఆకర్షణ. అందుకని భారతదేశానికి వచ్చి అతడు అర్థం చేసుకున్న విధానాన్ని, అందులో ఉండే మంచిని మనం ఇప్పుడు ప్రస్తావించుకుందాం. ఈ లేహాంట్ ఎవరు అని పరిచయం చేసుకుందామంటే, ఆయనే ప్రఖ్యాత ఆంగ్ల కవి జాన్ కీట్స్ అనే కవిని పిబి షెల్లీ అనే మరో కవికి పరిచయం చేసినవాడు. అదేవిధంగా కవులందరినీ చాలా దగ్గరగా అనేక మంది సన్మిత్రులను కలిగినటువంటి వాడు ఈ లేహంట్. లేహంట్ బంగారుపళ్ళెం అని ఒక కవిత్వం రాశాడు. దాని స్వేచ్ఛానువాదాన్ని మనదైన భాషలో ఇప్పుడు చెప్పుకుందాం. ఒకసారి కాశీలో దేవాలయ ప్రాంగణంలో ఒక అద్భుతమైన బంగారు పళ్ళెం ఆకాశం నుంచి పడింది. దాని మీద ఇలా రాసి ఉంది: ఎవరైతే సాటి మనిషిని నిజంగా ప్రేమిస్తారో వారికి భగవంతుడిస్తున్న కానుక ఇది అని. అంతే, వెంటనే అక్కడి అర్చకులు ప్రకటించారు, ప్రతిరోజు మిట్ట మధ్యాహ్నం దైవం అనుగ్రహించిన ఈ కానుక గ్రహించడానికి ఎవరైతే అర్హులు అనుకుంటున్నారో వాళ్ళంతా సమావేశం కావచ్చు. వాళ్ళ దయా కనికరాల్ని ప్రదర్శించినటువంటి సంఘటనలను విశదీకరించి వాళ్ళ అర్హత రుజువు చేసుకోవచ్చు. ఆ వార్త కాంతి కన్నా వేగంగా నలుమూలలా పాకింది. అప్పటినుంచి తండోపతండాలుగా కులీనులు, దివానులు, సన్యాసులు, పండితులు, సాధువులు ఒక్కరేమిటి, వాళ్ళ సత్కార్యాలకు ప్రసిద్ధిగన్నటువంటి వాళ్ళందరూ రావటం ప్రారంభించారు. ప్రతిరోజు అర్చకులు కొలువుదీరి కానుక స్వీకరించడానికి హక్కు ప్రకటించిన ప్రతివారి అర్హతలు బేరీజు వేయసాగారు. ఇలా 1 సంవత్సరం గడిచిపోయింది. చివరికి ఎలాగైతేనే అర్చకులు అందరి అర్హతలు నిశితంగా పరీక్షించి 1 ఏడాది కాలంలో తన సర్వ సంపదను బీదలకు పంచి ఇచ్చిన ఒక ఘనుణ్ణి యోగ్యుడిగా నిర్ణయించి బంగారు పళ్ళెం బహూకరించడానికి నిశ్చయం చేసేశారు. అతను ఆనందంతో తబ్బిబ్బైపోతూ ఆ బంగారు పళ్ళాన్ని తీసుకునేందుకు ముందుకు చేయి చాచాడు. ఆశ్చర్యం, ఒక్కసారిగా ఆ బంగారు పళ్ళెం సీసపు ముద్దగా మారిపోయి అందరూ నిశ్చేష్టులై నిలుచున్నారు. పాపం, దాన్ని గ్రహించినటువంటి అభాగ్య సోదరుడు దాన్ని నేలకు జారవిడవగానే చిత్రంగా అది మళ్ళీ బంగారు పళ్ళెంగా మారిపోయింది. మరొక సంవత్సరం పాటు మళ్ళీ అర్చకులు సమావేశమై అర్హుణ్ణి నిర్ణయించడానికి ప్రయత్నం చేశారు. అలా వాళ్ళు 3 సార్లు నిర్ణయించారు, కానీ 3 సార్లు దైవం తిరస్కరించాడు. చివరికి ఒక సామాన్య రైతు, ఈ బంగారు పళ్ళెం ముచ్చట ఏమాత్రం తెలియనివాడు, దేవుడికి తన మొక్కు చెల్లించుకుందానికి కాశీకి వచ్చాడు. శుష్కించిపోయిన బిచ్చగాళ్లను చూచి అతని మనసు కనికరంతో ద్రవించింది. అతనికి ద్వారం దగ్గరగానే ఎవరూ పట్టించుకుని ఒక బీద రోగిష్టి అందభిక్షువు కనిపించాడు. ఆ రైతు అతన్ని సమీపించి చూపులేని ఆ ముఖంలోకి చూచినప్పుడు చేయి చాచలేక వణుకుతూ మోకరిల్లిన అతని 2 చేతులను తన చేతుల్లోకి తీసుకుని, అన్నా, భగవంతుడు దయగలవాడు, గొప్ప దయామయుడు, అన్నీ చక్కబడతాయి, ధైర్యంగా ఉండు అని ఓదార్పుగా చెప్పాడు. అని తను తిన్నగా దేవాలయంలోకి వెళ్ళాడు. అక్కడ హక్కుదారులందరూ తమ తమ ఘనకార్యాల చిట్టాలు అర్చకులకు విశదీకరించుకుంటూ ఉన్నారు. రైతు కాసేపు అవి విని అక్కడి నుంచి వెనుదిరిగిపోయాడు. కానీ అక్కడ బంగారు పళ్ళెం పట్టుకున్నటువంటి అర్చకుణ్ణి ఇతనిలో ఏదో ఒకటి ఆకర్షించింది. వెంటనే ఇతన్ని వెనక్కి రావాల్సిందిగా పిలిచి, ఆ అర్చకుడు ఎందుకు రమ్మన్నాడో తెలియకపోయినా వినయంగా అతనికి ఆజ్ఞను శిరసావహిస్తూ పవిత్రమైన ఆ పళ్ళెన్ని తాకడానికి చేయి చాపాడు. అద్భుతం! అంతకు ముందు కంటే అది 3 రెట్లు మహాకాంతితో మిలమిలా మెరిసిపోతోంది ఆ బంగారు పళ్ళెం. అందరూ ఆశ్చర్యపోయారు. అప్పుడు ఆ అర్చకుడు ఆనందాశ్రువులతో ఇలా అన్నాడు: వత్సా, భగవంతుని ఈ అనుగ్రహానికి నీవే అర్హుడవు, సంతోషించు. మనుష్యులపై నిజమైన ప్రేమ నీకే ఉంది. అందరూ తమ ఆమోదాన్ని తెలిపి ఒకరి వెనక ఒకరు నిష్క్రమించారు. కానీ ఆ రైతు మోకాళ్లపై పడి తల బంగారు పళ్ళ్యానికి ఆనిస్తూ దైవాన్ని ప్రార్థించాడు. అతనిపై ప్రభాత కిరణాలు వెల్లువలా భగవంతుని ఆశీస్సులు ప్రసరించాయి. ఈ కవిత్వం రాసింది ఒక ఫారినర్, ఒక బ్రిటిషర్. అంటే ఎంత ఆశ్చర్యమో కదా. భారతదేశపు వైదిక వాంగ్మయం, ఉపనిషత్తులు ఇవన్నీ ఏం చెబుతాయంటే, దైవం ఎక్కడో ఆకాశంలో కాదు, నీలో నీవుగా సర్వాంతర్యామిగా సర్వదా సర్వత్రా ఉన్నాడు.
ఎవరైతే సర్వజీవులలో తన పట్ల తాను చూపించే శ్రద్ధను వహిస్తారో వారే గొప్ప అనుగ్రహానికి పాత్రులని. ఈ విషయాన్నే వివేకానందుడు గ్రహించి ప్రపంచ యవనిక మీద చాటి చెప్పాడు. దరిద్రుడు నారాయణుడని, దీనుడు పరమేశ్వరుడని, దీననారాయణుడు, దరిద్ర నారాయణుడు, నిరుపేద నారాయణుడు, ఆ విధంగా బాధార్త నారాయణుడు అని చాటి చెప్పినటువంటి సంస్కృతి మనందరిది. అందులో జీవించినందుకు మనందరం సగర్వంగా తల ఎత్తుకొని సంతోషిద్దాం. ఆ జ్ఞానతేజం వైపు మనందరం సాగిపోదుముగాక. మీ రూపంలో ఉండే పరమాత్మకు నమస్కారం. సెలవు.